ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే అవ్వండి. కోవిడ్ రంజాన్లో రాత్రి తినే భోజనానికి ఎన్ని కోళ్ళు వేసి వంట చేసినారో చూడండి. ఇక్కడ వంట చేసే వంట మాస్టర్కి అరబ్బీలో ఎన్ని రకాల వంటలు ఉంటాయో ప్రతి ఒక్క వంట ఇతనికైతే వస్తాదంట. ఇప్పుడు రంజాన్ లో కోవిడ్ వాళ్ళు రాత్రి 2 గంటలకు తినేసి పడుకుంటారు కదా, వాళ్ళు తినేదానికి వంట అయితే రెడీ చేస్తున్నాడు. కోళ్లు మొత్తం శుభ్రంగా కోసుకొని ఇలా ఒక్కొక్క కోడిని 2 భాగాలుగా అయితే చేసినాడు. ఈ కోళ్ళని మొత్తం 10 కోళ్ళు అంట. కోవిడ్ వాళ్ళు జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి 10 కోళ్ళు అయితే వేసినాడు. అన్నంలో కూర అయితే ఉడకబెడుతున్నాడు. కూర వచ్చేసి మన మాదిరి మామూలు కూరలు కాదు, డక్కూస్ అయితే ఉంటుంది. కోయేటోళ్ళు ఏ అన్నం లేకైనా సరే డక్కూసే వేసుకుంటారు. దబర్ అయితే పొయ్యి మీద చాలా పెద్దది అయితే పెట్టినాడు. ఈ దబర్లో వచ్చేసి దాదాపు 15 మంది దాకా అన్నం తినే బియ్యం అయితే ఉడుకుతాయంట. అరబ్బీ వాళ్ళ వంటలు చేయాలంటే చాలా రకాల సామాన్లు అయితే పడతాయి. ఈయన వంట చేయక ముందే మొత్తం అన్ని సామాన్లు ఉన్నాయో లేవని చూసి పెట్టుకుంటాడంట. ఎర్రగడ్డ టమాటాలు ఉడకబెట్టిన తర్వాత వాటి మీద మొత్తం లైన్ గా కోళ్లు పెట్టి బియ్యం పోసి ఉడకబెడతాడంట. వంట అయితే రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి అరబ్బీలో చికెన్ మస్బూస్ అని పిలుస్తారంట. కోవేటోళ్ళు చాలా ఇష్టంగా తినే ఫుడ్ ఇది.